హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పదండి ముందు ఇవి మీ గదిలోకి ఎలా వచ్చాయో అందరికీ చెప్పండి అని యువరాజు తీసుకువెళ్తూ ఉంటే, యువరాజు నిజంగా మాకు తెలీదు అని ధాత్రి కేదార్ ఇద్దరు వెనకాలే పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు. చూసావాక్క, ఇవి వాళ్ళ గదిలోనే దొరికాయి. నీకు నమ్మకమైన నీ తమ్ముడు నాన్న ప్రాణాలు తీయాలని చూశాడు అని యువరాజ్ చూపిస్తూ ఉంటాడు. ఏంటి కేదార్, నిజంగా నువ్వు ఇలాంటి పని చేసావా అని నిషి నిలదీస్తూ ఉంటుంది. అయ్యో అక్క, నిజంగా చెప్తున్నాను, నాన్నని నేను చంపాలనుకోలేదు, నాకు తెలీదక్క అని కేదార్ చెప్తూ ఉంటే వెంటనే వైజయంతి కేదార్ చెంప పగలగొడుతుంది. పిన్ని అని కౌశికి అరుస్తూ ఉంటే, అవును పిన్నినే మాట్లాడుతున్నాను, నా భర్త ప్రాణాలు తీయాలని చూసిన వీణ్ణి చెంప దెబ్బ కొట్టకుండా ఎలా ఊరుకుంటాను అని వైజయంతి మళ్ళీ కొట్టబోతూ ఉంటే, ఆగండి అత్తయ్య గారు, అసలు ఇందులో కేదార్ తప్పు లేదు అని, కేదార్కి మామయ్యని చంపాల్సిన అవసరమే లేదు అని ధాత్రి కేదార్ ఇద్దరు చెప్తూ ఉంటారు. ఎందుకు లేదు, నాన్న ఎంత అడిగినా కూడా వీడిని కొడుకుగా అంగీకరించడం లేదు కదా, అందుకే చంపాలనుకున్నాడు అని యువరాజు అంటాడు. నాన్న కోసం ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ ఉంది, కానీ చంపాలనుకునేంత కసి నాకు అస్సలు లేదు అని కేదార్ చెప్తాడు. కళ్ళ ముందర కనిపిస్తోంది కదా జగదాత్రి, ఏది నిజమో నువ్వే చెప్పు అని కౌశికి అంటే, కేదార్ గురించి మీకు కూడా తెలుసు కదా వదిన, ఎవరో కావాలనే చేస్తున్నారు అని ధాత్రి అంటే నేనే కావాలని ఇన్హేలర్ మార్చి మీపై వేశానని మాట్లాడుతున్నావా జగదాత్రి అని యువరాజ్ అంటే, నాకు ఇప్పటి వరకు అనిపించలేదు యువరాజ్, నువ్వు మాట్లాడుతుంటే డౌట్ వస్తోంది అని ధాత్రి అంటోంది. నీ భర్త చేసిన తప్పుని నా భర్తపై రుద్దాలని చూస్తున్నావా జగదాత్రి అని నిషి అరుస్తూ ఉంటుంది. ఇంకా వీటితో మాటలేంటి అబ్బోడా, వీళ్ళని బయటికి గెంటేసేయ్ అని వైజయంతి అంటుంది. ఇంకా ఏంట్రా చూస్తున్నావు, వెళ్ళరా బయటికి అని యువరాజు కేదార్ కాలర్ పట్టుకుంటాడు. యువరాజు నేను చెప్పేది విను అని కేదార్ చెప్తుంటే, యువరాజు నేను చెప్పేది విను, ఆవేశపడుకు, ముందు షర్టు వదులు అని కౌశికి కూడా చెప్తూ ఉంటుంది. తప్పు చేస్తున్నావు యువరాజు అని ధాత్రి కూడా అరుస్తూ ఉంటుంది. అయినా కూడా యువరాజు వెళ్ళరా బయటికి అని కేదార్ షర్టు పట్టుకొని లాగుతూ ఉంటే, యువరాజు నేను ఏ తప్పు చేయలేదురా అంటూ కేదార్ యువరాజ్ని తోసేస్తాడు. దాంతో యువరాజు కింద పడిపోవడంతో యువరాజు పాకెట్లో ఉన్న ఇన్హేలర్ కాస్త కింద పడిపోతుంది. వెంటనే ధాత్రి దానిని చేతిలోకి తీసుకొని, మామయ్య గారు రెగ్యులర్గా యూజ్ చేసే ఇన్హేలర్ ఇదే కదా యువరాజు, ఇది నీ ప్యాకెట్లోకి ఎలా వచ్చింది చెప్పు యువరాజ్ చెప్పు అని నిలదీస్తూ ఉంటుంది. కేదార్ని బయటికి పంపించటానికి నువ్వు మామయ్య గారి ప్రాణాలు తీయాలనుకున్నావా చెప్పు అని ధాత్రి నిలదీస్తూ ఉంటే, వెంటనే కౌశికి యువరాజు చెంప పగలగొట్టి చెప్తావా లేదా అని నిలదీస్తూ ఉంటుంది. వెంటనే సుధాకర్ అక్కడికి వచ్చి, నువ్వు నా ప్రాణాలు తీయాలని చూస్తావా, ఈ ఇంటి పేరు కోసం, ఈ ఇంటి ఆస్తి కోసం నువ్వు నా ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడలేదంటే నువ్వు అసలు నా కొడుకువేనా అంటూ సుధాకర్ యువరాజు కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు. అసలు కొడుకు అంటే ఎలా ఉండాలి, కేదార్లా ఉండాలి, కేదార్ నా కోసం ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనకాడడం లేదు, నువ్వేమో నా ప్రాణాలు తీయాలని చూసావు, అసలు ఈ ఇంటి పేరు కోసం నువ్వు ఇలా చేస్తావా, అసలు నువ్వు నా కొడుకువే కాదు, కొడుకంటే ఇలా ఉండాలి అని సుధాకర్ కేదార్ని పట్టుకొని మరీ చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. నీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది అని కౌశికి కూడా చీకొట్టి వెళ్తుంది. ఇక ధాత్రి కేదార్ సుధాకర్ మాటలకి చాలా సంతోషపడుతూ ఉంటారు. వైజయంతి యువరాజు చేయి పట్టుకొని గదిలోకి లాక్కు వెళ్ళి యువరాజు చెంపల్ని 4-5 సార్లు పగలగొట్టేస్తుంది. అమ్మ నేను చెప్పేది విను అని యువరాజు చెప్తున్నా కూడా, నువ్వు అసలు నా కొడుకువేనా, నిన్ను చూస్తుంటే నాకు చాలా అసహ్యం వేస్తోంది, కోపం కూడా వస్తుంది, నువ్వు మీ నాన్న ప్రాణాలే తీయాలని చూస్తావా, నాకు అందరికంటే కూడా ఈ ఆస్తి కంటే కూడా మీ నాన్ననే ముఖ్యం, కొంచెం తేడా ఏదైనా జరిగి ఉంటే నేను జీవితాంతం ఏడుస్తూ ఉండేదాన్ని అని వైజయంతి ఏడుస్తూ తిడుతూ ఉంటుంది. అమ్మ నేను పక్కాగా ప్లాన్ చేశానమ్మా, నాన్నకి ఏమీ కాకుండా అని యువరాజ్ చెప్తుంటే, చూడు నువ్వు ఇలాంటి పని ఇంకొకసారి చేసావనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు, నాకు అందరికంటే మీ నాన్ననే ముఖ్యం అని వైజయంతి కోపంగా వెళ్తుంది. పక్కాగా ప్లాన్ చేశాను నిషి, అంతా పాడైపోయింది, అమ్మ కూడా నాపై కోప్పడుతోంది అని యువరాజ్ అంటే, మన బ్యాడ్ లక్ కానీ వాళ్ళ గుడ్ లక్, ఏదో ఇలా ప్లాన్ ఫెయిల్ అయిపోయింది, నువ్వు బాధపడకు అని నిషి అంటుంది. లేదు, రోజు రోజుకి నాన్నవాడికి దగ్గర అయిపోతున్నాడు, వాడిని ఇంట్లో నుంచి పంపించేసేయాలి అని యువరాజ్ అంటాడు. ఏంటి కేదార్, నువ్వు ఏ తప్పు చేయలేదని తెలిసిపోయింది కదా, ఇంకా ఎందుకు బాధపడుతున్నావు అని ధాత్రి అడుగుతూ ఉండటంతో, లేదు ధాత్రి, మనం ఇంట్లో ఉండటం వల్లే కదా, నా వల్లే ఇదంతా జరుగుతోంది, అదే మనం ఇంట్లో లేకపోతే యువరాజ్ ఇలాంటి పనులు చేయడు కదా అని కేదార్ బాధపడుతూ ఉంటాడు. చూడు కేదార్, ఇప్పుడు నిన్ను ఇంట్లో నుంచి పంపించడమే కాకుండా
మామయ్యని ఆఫీస్కి వెళ్లకుండా చేయటానికే యువరాజ్ ఇలాంటి పని చేశాడు. మామయ్య గారికి ఏమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు అని ధాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది. అప్పుడే నిషి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి, జగదాత్రి, ఆ బ్లాక్ మెయిలర్ ఫోన్ చేసింది, లొకేషన్ పెట్టింది, అక్కడికి డబ్బులు తీసుకువెళ్ళాలంట అని చెప్పడంతో పద వెళ్దాం అని ధాత్రి కేదార్ అంటారు. తర్వాత నిషి దగ్గర డబ్బు తీసుకున్న ఆవిడ ఇంద్రాని కారు ఎక్కేస్తుంది. ఒక్క పని అప్పచెప్తే నీకు సరిగ్గా చేయటం తెలీదా? నిషి దగ్గర దొంగ నోట్లు తీసుకువస్తావా అని ఆవిడ తిడుతూ ఉంటే, మేడం, దొంగ నోట్లని నాకెలా తెలుస్తుంది? ఎవరో ఫోన్ చేసి చెప్పటం వల్లే తెలిసింది మేడం. ఇప్పుడు ఈ దొంగ నోట్లు ఇచ్చేసి రియల్ మనీ తీసుకువస్తాను కదా అని ఆవిడ అంటుంది. అసలు నీ నెంబర్ తెలుసుకొని మరి అవి దొంగ నోట్లని చెప్పింది ఎవరో అర్థం కావటం లేదు, ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు అని ఇంద్రాని ఆలోచిస్తూ ఉంటుంది. నిషి బ్యాగ్ పట్టుకొని చెప్పిన లొకేషన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. జగదాత్రి వాళ్ళు కూడా వస్తామని చెప్పారే, రాలేదేంటి అని వెంటనే ఫోన్ చేస్తుంది. అక్క, మీరేంటి ఇంకా రాలేదు? నేనేమో ఇక్కడ ఉన్నాను, ఆవిడ కూడా ఇంకా డబ్బుల కోసం రాలేదు అని చెప్తూ ఉండటంతో, చూడు, మేము అక్కడికి రావటం లేదు, జేడీ అక్కడికి వస్తుంది అని చెప్పగానే, జేడీకి చెప్పావా? అసలు ఎందుకు చెప్పావు? అసలు ఆ బ్లాక్ మెయిలర్తో ఏం మాట్లాడాలో నాకు ముందే చాలా టెన్షన్గా ఉంటే జేడీ వస్తుందా అని నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది. చూడు నిషి, పోలీసులు అయితే ఈ ప్రాబ్లంని చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తారు, మన వల్ల కాదు, అందుకే జేడీ అక్కడికి వస్తుంది, మొత్తం వాళ్ళు చూసుకుంటారు, నువ్వేమీ కంగారు పడకు అని ధాత్రి కేదార్ ఇద్దరు చెప్తారు. సరే అక్క అని నిషి ఫోన్ పెట్టేస్తుంది. అదిగో నిషి అక్కడే ఉంది, నువ్వు చాలా జాగ్రత్తగా డీల్ చేసి ఆ డబుల్ బ్యాగు పట్టుకు వచ్చేసే అని ఇంద్రాని ఆవిడ్ని పంపించేస్తూ ఉంటుంది. ఇక ఆ సులోచన నేరుగా నిషి దగ్గరికి వచ్చి, నాతోనే ఆటలాడుకుంటావా? నాకు డమ్మీ డబ్బు ఇస్తావా? ఈ ఒక్కసారికి నేను నిన్ను క్షమిస్తున్నాను, మర్యాదగా ఆ డబుల్ బ్యాగు ఇచ్చేసి ఈ నకిలీ డబుల్ బ్యాగు తీసేసుకో అని చెప్తూ ఉంటే, అయ్యో, నేను బ్యాగ్ నిండా బుక్స్ తీసుకొచ్చానే, పోలీసులు వచ్చే వరకు నేను ఎలా మేనేజ్ చేసేయాలి అని నిషి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి, బ్యాగ్ ఇవ్వమంటే ఆలోచిస్తున్నావు, వీడియో రిలీజ్ చేసేయినా అని సులోచన చెప్తూ ఉంటే, మేం చూపిస్తాం కదా నీకు ఆ వీడియో అంటూ జేడీకేడి కిరణ్ రమ్య అక్కడికి ఎంట్రీ ఇచ్చేస్తారు. ఆ డబ్బులు బ్యాగ్ తీసుకోండి అని ఆవిడ చేతిలో ఉన్న ఫోనును కూడా లాక్కునేస్తారు. చెప్పు, ఎవరు నీతో ఇదంతా చేయిస్తున్నారు అని జేడీకేడి నిలదీస్తూ ఉండటంతో, చెప్తాను, ఎవరూ చేయలేదు, నేను మాత్రమే చేస్తున్నాను అని, నా వెనుక ఎవరూ లేరు అని సులోచన అబద్ధం చెప్తుంది. ఇంద్రాని మొత్తం గమనించేసి జేడీ కంట అసలు పడకూడదు అని డ్రైవింగ్ చేసుకుంటూ పారిపోతుంది. నేనే నిషి అటుగా వెళ్తూ యాక్సిడెంట్ చేసి అవన్నీ కారులో ఎక్కించుకుంటుంటే చూసి వీడియో తీశాను, నిషి గురించి తెలుసుకొని ఫోన్ చేశాను, నేను మాత్రమే చేశాను, నా వెనుక ఎవరూ లేరు, ఇంతే అని చెప్పడంతో, ఇవన్నీ స్టేషన్కి తీసుకువెళ్ళండి, ఇంకా ఇంట్రాగేషన్ చేయండి అని కిరణ్ రమ్యతో స్టేషన్కి పంపించేస్తారు. ఇక నిషి థ్యాంక్ యూ జేడీ అని చెప్తూ ఉంటే, జగదాత్రి కోసమే మేము ఈ పని చేశాము, లేకపోతే నిన్ను అరెస్ట్ చేసేయాల్సి ఉంది అని జేడీ అంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అంటూ నిషి వెళ్తుంది. దీని వెనుక ఎవరైనా ఉన్నారా ధాత్రి అని కేదార్ అడగటంతో, అదే నాకు కూడా డౌట్ వస్తోంది, ఒకరోజు సమయం ఇవ్వమని సాధు నాయక్ సార్ని అడుగుదాం, పద కేదార్ వెళ్దామని ధాత్రి అంటుంది. అమ్మయ్య, పోలీసుల నుండి తప్పించుకున్నాను. నిషి, పోలీసుల దగ్గరికి వెళ్తావా? నా దగ్గర వీడియో బ్యాకప్ ఉంది, ఇప్పుడు చూడు, మీ ఇంటికి నేను పోలీసుల్ని పంపిస్తాను, నీపై కౌశికిపై రివెంజ్ తీర్చుకునే సమయం వచ్చేసింది అని ఇంద్రాని నవ్వుకుంటూ ఉంటుంది. నిషి ఎక్కడికి వెళ్ళింది అని సుధాకర్, వైజయంతి, యువరాజు టెన్షన్ పడుతూ ఉంటారు. నాకు విషయం తెలిసినా కూడా చెప్పలేని పరిస్థితి కదా అని కౌశికి అనుకుంటూ ఉంటుంది. ఇక నిషి బ్యాగ్ పట్టుకొని కారు దగ్గరే నిలబడి, అసలు ఇప్పుడు ఈ డబ్బు ఎలా తిరిగి వచ్చిందంటే ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ధాత్రి కేదార్ అక్కడికి వచ్చి, జేడీ వాళ్ళు ఆ బ్లాక్మెయిలర్ని పట్టుకు వెళ్ళిపోయారు కదా అని ధాత్రి అంటే, థ్యాంక్ యూ జగదాత్రి, కాపాడినందుకు, ఈ డబ్బులు కావాలంటే మీరే తీసేసుకోండి, లోపల వాళ్ళకి నేను నిజం చెప్పలేను అని నిషి అంటుంది. చూడు, నువ్వు నిజం చెప్పకపోతే మళ్ళీ అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, నువ్వు నిజం చెప్పాల్సిందే, పద అని ధాత్రి కేదార్ చెప్తారు. ఈ బ్యాగులో ఏంటి నిషి అని యువరాజు గట్టిగా అడగటంతో, అవి పోయాయన్న 2 కోట్ల డబ్బులు అని నిషి చెప్తుంది. ఏం జరిగిందంటే ఫ్యాక్టరీని సీజ్ చేసిన రోజున అని నిషి చెప్తూ ఉంటే, అప్పుడే పోలీసులు లోపలికి వస్తారు. నిషిని మేము అరెస్ట్ చేస్తున్నాం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటమే కాకుండా ఒక ఆవిడ్ని కారుతో గుద్ది ప్రాణాలు తీసేసింది, మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది అని వీడియోని చూపిస్తూ ఉంటారు. ఏం జరిగిందని ముందు నుంచి అడుగుతూనే ఉన్నాను కదా అని యువరాజ్ అరుస్తూ ఉంటే, యువరాజ్, నువ్వు కాస్త ఆగు, నిషి ముందే చాలా భయపడుతోంది అని ధాత్రి కేదార్ అడ్డుపడుతూ ఉంటారు. చూడండి ఇన్స్పెక్టర్ గారు, అరెస్ట్ చేయకండి, ఐజీ గారితో నేను మాట్లాడతాను అని కౌశికి అంటే, ఎవిడెన్స్ చాలా క్లియర్ కట్గా ఉంది, మీరు ఎవరితో మాట్లాడినా కుదరదు అని నిషిని లాక్కొని
కారు దగ్గరికి తీసుకువస్తారు. నిషి నువ్వేమీ టెన్షన్ పడకు, మేము కూడా స్టేషన్కి వస్తున్నాంలే అని దాత్రి కేదార్ అంటారు. అయిపోయింది, ఇంటి పరువు పోయింది అని సుధాకర్ కుప్పకూలుతూ ఉంటే బాబాయ్ బాధపడకు, నేను చూసుకుంటానని కౌశికి చెప్తుంది. ఈ కేసుతో నేను లక్షలు సంపాదించాలి అని ఇన్స్పెక్టర్ అనుకుంటూ స్టేషన్ నుండి బయటికి వస్తూ ఉంటే ధాత్రి లంచ్ బ్యాగ్ పట్టుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది. హలో మేడం, ఇది మీ ఇల్లు కాదు అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటే మా చెల్లికి 10 నిమిషాల్లో అన్నం పెట్టి ఇట్టే బయటికి వచ్చేస్తాను అని ధాత్రి అంటుంది. ఇది మీ ఇల్లు కాదని చెప్తున్నా కదా, మీరు వెళ్ళటానికి వీల్లేదు అని ఇన్స్పెక్టర్ అనడంతో అయితే నిషిని రూల్స్ ప్రకారం మీరు అరెస్ట్ చేయలేదు కదా, మరి కార్ని ఇంకా ఎందుకు సీజ్ చేయలేదు, అసలు అది నిజమైన వీడియో అని మీరెలా చెప్పగలరు, నిషిని కోర్టులో ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఓ ఇంకా సాక్షులు లేరు కదా, సాక్ష్యాలను సృష్టించి తర్వాత ప్రొడ్యూస్ చేస్తారా, అయినా ఇంద్రాణితో నువ్వు ఇద్దరు కుమ్మక్కైపోయి మీరు ఎలా సాక్ష్యాలని సృష్టిస్తారు అని ధాత్రి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉండటంతో ఇన్స్పెక్టర్ వణికిపోతూ ఉంటాడు. ఇంద్రాణి ఏంటి అని ఇన్స్పెక్టర్ నిలదీస్తూ ఉంటే చూడండి, మీరు రూల్స్ ప్రకారం అన్ని ఫాలో అయ్యి ఉంటే నేను రూల్స్ ప్రకారం నడుచుకునేదాన్ని, ఇప్పుడు చెప్పండి 10 నిమిషాల్లో మా చెల్లికి అన్నం పెట్టి బయటికి రానా, లేకుంటే నేను చేయాల్సింది చేసేనా అని ధాత్రి అంటే అవసరం లేదులేండి, వెళ్ళేసి రండి, భోజనం పెట్టి రండి అని ఇన్స్పెక్టర్ అంటాడు. ధాత్రి లోపలికి రాగానే అక్క నువ్వు వచ్చావేంటి, యువరాజ్ వచ్చాడా, మామయ్య వచ్చాడా, అత్తయ్య వచ్చిందా, వాళ్ళు వస్తే బయట ఉన్నారా, వాళ్ళని లోపలికి పంపించకుండా నువ్వెందుకు అక్క లోపలికి వచ్చావు అని నిషి టెన్షన్ పడుతూ మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళెవరూ రాలేదు, నేను మాత్రమే వచ్చాను అని ధాత్రి అంటే వాళ్ళు ఇంకా నాపై కోపంగా ఉన్నారా, అవునులే ఉంటారులే అని నిషి బాధపడుతూ ఉంటుంది. నిషి బాధపడకు, వదిన బెయిల్ కోసం ట్రై చేస్తోంది, ఈ ఒక్క రాత్రికి ఇక్కడ ఉండు, రేపు నువ్వు బయటికి వచ్చేస్తావు, అన్నం తిను అని ధాత్రి తినిపిస్తూ ఉంటే వద్దక్క అని నిషి ఏడుస్తూ ఉంటుంది.